జయ శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ఏంటంటే జాన్ పాల్ గారి తప్పుడు బోధనలకి, యేసు చేసిన అద్భుత కార్యాలకి ఏనుగు తుమ్ము తుస్ విశ్లేషణ. ఈ మధ్యన నేను తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే ఇతగాడి వీడియోని చూసా. తెలివి తక్కువ గొర్రెలని మభ్యపెట్టడంలో ఒక్కొక్కడిది ఒక్కో టాలెంటు. అందులో భాగంగా బైబిల్లో రాసుకున్న అబద్ధాలు నిజమని నమ్మించడానికి గొర్రెల చేత సనాతన ధర్మాన్ని చాలా రకాలుగా కించపరిచాడు. అందులో కొన్ని మచ్చుకి చూద్దాం. ఈయన గారు కూడా ఏ డిప్లొమాల నుంచో ఓ డాక్టరేట్ సంపాదించేశాడేమో. క్రైస్తవ్యాన్ని తప్పుపడితే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదుట. జ్యోతిష్ శాస్త్రాన్ని నిందించాడు, నవరత్నాలని నిందించాడు. ఎవరైతే క్రైస్తవ్యాన్ని తప్పుపట్టాలనుకుంటారో చదువు ఉండదు. మీరు చూడండి, లేదన్నా చదువుకున్నారన్నా, పెద్ద పొజిషన్ అన్న ఆల్రెడీ అంటే ఒకసారి ఒక చేతి వైపు చూడండి. చేతులకి ఏమంటే తల మెరుస్తుంటాయి. ఒకటి శనిగ్రహాన్ని, ఒకటి బుధగ్రహాన్ని, ఒకటి శుక్రగ్రహాన్ని మేనేజ్ చేస్తుంటాయి ఇక్కడ నుంచి. ఏమయ్యా జాన్ పాలు, నా వేళ్ళకేమన్నా రత్నాలు ఉంగరాలు కనిపించాయా నీకు? నాకొచ్చిన సందేహాలని విమర్శనాత్మక ధోరణిలో క్రైస్తవ మతాన్ని అడుగుతూనే ఉంటానే. పైగా నేను బాగా చదువుకున్నాను, బాగా సంపాదించాను కూడా. గ్రహాలకి మనకి ఏం సంబంధం? మీకు మాట చెప్తాను. ఇప్పుడు చర్చిలో మనం బతుకుతున్నాం. ఎక్కడుంది శనిగ్రహం? కనపడుతుందా? బుధగ్రహం ఎక్కడుంది? ఏమో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మన బతుకు అంతే. అవును జాన్పాలు, ఆడెవడో ముంచేసిపోయాడని తెగ గగ్గోలు పెట్టావంట కదా. అట్లాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా? సమయం అనుకూలంగా లేనప్పుడు, గ్రహచార స్థితి బాగుండనప్పుడే. అయినా ఇవన్నీ మీకేం అర్థమవుతాయిలే. మీరంతా మీకోసం ఆడెవడో తన్నిచ్చుకుని, కొట్టించుకుని, చీరిచ్చుకుని, ఉమ్మిచ్చుకుని, మేకులు దగ్గొట్టించుకుని, గుడ్లు తేలేసి రక్తం గార్చాడు అని నమ్మే బ్యాచ్ కదా. వీళ్ళ అబద్ధపేడారు పుస్తకం నిండా విగ్రహారాధన దూషణే ఉంటుంది. ఏమన్నా అంటే ఇజ్రాయలీలకి లేకపోతే వేరే దేశస్తుల పేర్లు చెప్తూ ఉంటారు. 20 వచనం, కూడి రండి జనములలో తప్పించుకున్న వారులారా, దగ్గరికి వచ్చి కూడుకునడి. తమ కొయ్య విగ్రహమును మోయచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలియలేదు. నువ్వు మోస్తున్నావంటే అది నడవలేదని. అది తనకైతే తాను నడవలేంది, నిన్నెలా రక్షిస్తుంది? అర్థమైందా? నువ్వు మోస్తున్నావంటే అది నడవలేదని, నడవలేంది నడిచే నిన్ను ఎలా రక్షిస్తుంది? అది మాట్లాడుతున్నాడు. తమ కొయ్య విగ్రహమును మోయచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలియలేదు. బబులోను గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్లో ప్రతి అక్షరంలోనూ విగ్రహారాధన మీద ద్వేషం కనిపిస్తూనే ఉంటుంది. వీళ్ళ మిషనరీ పుస్తకాల్లో అడుగడుగున ఆలయాల ధ్వంసము, విగ్రహాల ధ్వంసము కనిపిస్తూనే ఉంటుంది. కులాలని, వర్ణ వ్యవస్థ కంటగట్టి దాన్ని విమర్శించాడు. ఎక్కడి నుంచి పుట్టించాడు? నల్లగా ఉండే కులాలను ఎక్కడి నుంచి పుట్టించాడు తెలుసా? కాళ్ళ కింద దూరి దాంట్లోంచి పుట్టారంట. కాళ్ళ కింద దూరిలోంచి పుట్టారంట. తెలుసా? మీకు తెలీదా? వర్ణ వ్యవస్థ, క్యాస్ట్ సిస్టమ్ తెలీదా? తెలుగు తర్వాత చాట్ జీపీటీని అడగండి, చాట్ జీపీటీ చెప్తుంది కులాలు ఎలా వచ్చాయి భారతదేశంలోకి, ఏ కులం వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు అని. అంటే ఇప్పుడు ఎక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు? దేవుడు కాళ్ళు ఉంటాయి చూసావా, కాళ్ళ కింద దూరు ఉంటుంది చూసావా, ఆ దూరులో చేశాడంట మనల్ని. అందుకని పై కులాల వాళ్ళకి పాద సేవ చేస్తూ ఉంటాం. ఈ కాముక్త బన్స్ ఉంటాం కదా, ఎందుకంటే దూరులోంచి పుట్టాం కాబట్టి. న్యాయమేనా ఇది? వర్ణ వ్యవస్థకి కులాలకి సంబంధం లేదు, కానీ అక్కడున్నవి తెలివి తక్కువ గొర్రెలు. వక్రీకరించి చెప్పడం, గొర్రెల సంఖ్య పెంచుకోవడం, డబ్బులు దండుకోవడం, ఇదేగా జీవితం పాస్టర్లకి. కాలజ్ఞానాన్ని జీవసమాధి చెందిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దూషించాడు. దానికి విడిగా కౌంటర్ ఇస్తాను. సనాతన ధర్మాన్ని అవిటివాడితోటి, కిరస్తాని మతాన్ని పరిగెట్టేవాడితోటి పోల్చాడు. పొద్దున్నే ఈ అబద్ధ పెడారి పుస్తకం చంకనేసుకుని మా కొంపలకి ఎందుకు వచ్చేస్తారా అంటే వీడు చెప్పింది సనాతన ధర్మాన్ని అవిటితనంతో పోల్చడం. ప్రకటించాలి అంటే సమాచారం ఉండాలి. సమాచారం లేకపోతే ఏం ప్రకటిస్తావు? మేము ప్రకటించమే. ఇప్పుడు ఒకడు వీళ్ళు చేతులు కూర్చున్నాడు, 2 కాళ్ళు అవిటి సన్నలు ఉన్నాయి. ఇంకొకడు పరిగెత్తు వెళ్తున్నాడు, వీడు ఆపాడు. నేను పరిగెత్తట్లేదు, నువ్వు పరిగెడుతున్నారంటే ఏం చెప్పాలి సమాధానం? నువ్వు అవిటి వాడివి, నువ్వు పరిగెత్తలేవు. దేవుడు నా కాలేజీ పరిగెడుతున్నాను. ప్రభువుని యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది చెప్పాడు నాకు. ఆయన తిరిగి లేచాడు, ఖాళీ సమాధి యెరూషలేములో ఉంది. ఆయన తిరిగి లేచాడు, ప్రపంచ వీధిలోకి వెళ్తాను, యేసులో తిరిగి లేచాడు, మీ పాపను క్షమిస్తాడు, రండి పిలుస్తాను. మీ దగ్గర ఎలాంటి సమాచారం ఏమైనా ఉందా చెప్పండి. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని విమర్శిస్తూ ఇతను మాట అన్నాడు. నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. ఈ వీడియోలో అదే మాటని వాడుకుందాం అనిపించింది. వాడాను ఆ మాటని.
ఈయన గారు యేసు గారిని ఈ లెవెల్‌లో ఎత్తుతుంటే నిజంగా నాకు ఒకసారి పీసుగాడి అద్భుత క్రియలు పరిశీలించి చూద్దామని అనిపించింది. మొట్టమొదటగా పెళ్లిలో నీటిని ద్రాక్షసారాగా మార్చాడట. పీపాల కొద్దీ అది కూడా. ఇదో మిరాకిలా? దీని గురించి చెప్పుకోవాలా? దీనివల్ల ఉపయోగం ఏంటి ప్రపంచానికి? మేం కూడా అదే అడుగుతున్నాం. మద్యపానం సేవించడం వల్ల అనారోగ్యం కలగడం తప్ప, లివర్ చెడడం తప్ప ఎవడికి ఉపయోగము? లోక కళ్యాణం ఏం జరిగింది? ఒకవేళ ఏదైనా లోక కళ్యాణం జరిగి ఉంటే అది సనాతన ధర్మానికే జరిగింది. తప్పతాగి తుప్పల్లోకి దొల్లి తల పగిలి చచ్చాడు కదా ఒకడు. గొర్రెలకైతే ఏం జరగలా. ఇంకో మిరాకిల్ చేపల వేటలో అద్భుతంట. శిష్యులు రాత్రంతా కష్టపడి చేపలు పట్టడానికి ప్రయత్నం చేసినా చేపలు పడలేదుట. పీసుగాడు వచ్చేసి ఇక్కడ ఎండు వల అంటే వేస్తే వలలు పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయట. ఆ తర్వాత భయపడకండి, మీకు మనుషులని ఎలా వలేసి పట్టాలో నేర్పిస్తానని పట్టుకుపోయాట. ఇదో మిరాకిలా? సముద్రం మీద వేటకు వెళ్లే మంచి అనుభవం ఉన్న ఏ మత్స్యకారులని అడిగినా ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఎక్కడ వల వేస్తే ఎటువంటి చేపలు పడతాయో చక్కగా చెప్తారు. యేసు కన్నా బాగా. చేపలు ఎక్కడ పడతాయో చెప్పడం ఇది కూడా మిరాకిలేనా? అయినా అసలు ఇది ఏ రకంగా లోక కళ్యాణం? దీనివల్ల ఉపయోగం ఏంటి ప్రపంచానికి? ఇదేందయ్యా ఇది? ఈ మిరాకిల్ నేను ఇంతకు ముందు వినలా. దెయ్యాలని పందుల్లోకి పంపాడా? దెయ్యం పట్టినవాడు యేసు దగ్గరకు వచ్చాడా? దెయ్యాల సమూహాన్ని పందుల్లోకి పంపించాడా? వేల కొద్దీ పందులు సముద్రంలోకి పారిపోయాయా? ఊపిరాడక చచ్చిపోయాయా? అది చూసి ఊరి వాళ్ళు వచ్చి అవతలి పోతావా లేదా ఊరు వదిలని తిట్టారా? ఆహాహాహాహా! ఎవడికి ఉపయోగం దీనివల్ల? దెయ్యాలని వెళ్ళగొడతానని పేరు చెప్పి 2000 పందుల్ని చంపేశాడా? పందులు పెంపకం చేసుకునే వారికి అంత నష్టం చేకూర్చాడా? అమాయకమైన 2000 పందుల్ని చంపేశాడా? ఇది కూడా మిరాకిలేనా? ఇది లోక కళ్యాణమా? దీనివల్ల ఉపయోగం ఏంటి ప్రపంచానికి? అయినా నాకింకోటి అనిపిస్తోంది. దెయ్యాల్ని పందుల్లోకి పంపిస్తాడా యేసు? అందుకే బైబిల్లో 4 ప్రశ్నలు మాటెత్తగానే పందులు పరిగెట్టి పారిపోతాయా? ఇదా రహస్యం? పీసుగాడు సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరికి వెళ్ళాట. దీనివల్ల ఉపయోగం ఏంటి ప్రపంచానికి? ఈ గారడీ విద్య చూసి ఇంకో 10 మంది పోరంబోకులు వెంటపడి తిరగడానికి తప్ప లోక కళ్యాణమే ఉంది ఇందులో. దాని బదులు తనకున్న అద్భుతమైన అతీతమైన శక్తిని ఉపయోగించి ఉప్పు నీటిని మంచినీటిగా మారిస్తే అసలే ఆ ఎడారి ప్రాంత ప్రజలు నీళ్లు తోడుకోలేక మోసుకోలేక చస్తుంటే వాళ్ళకి చక్కటి తీయటి నీరుని అందిస్తే తన శక్తితో ఎంత లోక కళ్యాణం! గుడ్డివాడికి చూపు తెప్పించాడా? దారిలో వెళ్తుంటే ఓ గుడ్డివాడు కనిపించాడా? ఎందుకు గుడ్డితనం వచ్చింది ఇతనికి అంటే మట్టిలో ఉమ్మేసి దాన్ని బురద బురద చేసి అది కళ్ళ మీద రాసి చూపు తెప్పించాడా? లేకపోతే చూపు తెప్పించలేడా? ఉమ్మేసి ఆ బురద కళ్ళ మీద రాయకపోతే? అయినా ఉన్నది వీళ్ళకి ఒకటే జీవితం. అందులో మళ్ళీ గుడ్డివాళ్ళని, కుంటివాళ్ళని, ముష్టివాళ్ళని, గజ్జివాళ్ళని, కుష్టివాళ్ళని ఇలా ఎందుకు పుట్టించడం? అందరినీ ఒకేలా ఎందుకు పుట్టించడు? పోనీ ఆ గుడ్డితనం పోగొట్టేదేదో ఆ ఒక్కతనికి పోనీ ఉమ్ము వేసిన బురద పూసినా దాంతో పాటు లోకంలో ఉన్న గుడ్డి వాళ్ళందరికీ చూపు తెప్పించేయాలి కదా. ఒకే ఒక్కడికి లేదా కొద్ది మందికి చూపు తెప్పించడం వల్ల లోకానికి ఏమిటి ఉపయోగం? దీనివల్ల ఉపయోగం ఏంటి ప్రపంచానికి? చచ్చి 4 రోజులైన లాజరుని బ్రతికించాడా? ఎవడి కోసం? దీనివల్ల ఉపయోగం ఏముంది? ఆ బతికినాడు ఎల్లకాలం బతికున్నాడా? మళ్ళీ ఏదో రోజు చావక తప్పదు కదా. కనీసం 3-4కైనా యేసు అమరత్వాన్ని ఇవ్వగలిగాడా? ఎందుకు పనికిరాని, ఎవరికి ఉపయోగపడని ఈ గారడీ విద్యలు ఎందుకు? దేనికి? దీనివల్ల ఉపయోగం ఏంటి ప్రపంచానికి? ఇది చూడండి, ఇది మరీ వింత. ఆకలేసిందిట పీసుగాడికి. కాయలు లేవని కోపంతో అంజూరపు చెట్టును శపించేశాట. అది ఎండిపోయిందిట. ఆకలి తీర్చలేదన్న కోపంతో ఒక పచ్చటి చెట్టుని నాశనం అయిపో అని May no one ever eat fruit from you again. అసహనంగా అలాగ శక్తిని దుర్వినియోగం చేసే బదులు చక్కగా సంవత్సరం పొడుగునా ఎప్పుడూ కాయలు కాసేలా మార్చి ఉంటే, ఆ దారిన వెళ్లే బాటసారులందరి ఆకలి తీర్చి ఉంటే అది కదా లోక కళ్యాణం. కాయలు కాసే చెట్టుకి శాపం ఇచ్చి 3 వచ్చేశాడు యేసు. దీనివల్ల ఉపయోగం ఏంటి ప్రపంచానికి? యేసు ప్రభువుని నమ్మకపోతే నరకమేనా? బైబిల్ అదే రాశారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని బైబిల్లో యేసు స్పష్టంగా చెప్పాడు. దాని ప్రకారం యేసు నమ్మలేదు అంటే నరకమే. అందుకు మనం వీధులకు వెళ్ళి ప్రకటిస్తాం, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించండి అని అంటాం. మరలా మేము ప్రకటించమే, మీరెందుకు ప్రకటిస్తారు? చెప్పు. మేము ప్రకటించాం, మీరెందుకు ప్రకటిస్తారు?
నా ప్రశ్న ఏంటంటే మీరు ఏమని ప్రకటించాలనుకున్నారు ఇంతకీ? వాళ్ళు ప్రకటించే ఆప్షన్ వచ్చినా సరే ఏం ప్రకటిస్తారు? ప్రకటించాలంటే సరుకు కావాలి కదా! ఇంతకుముందు నేను బైబిలు అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం చదవడమే గానీ, ఈ పీస్‌గాడి గురించి పూర్తిగా చదవలేదు. ఈ జాన్ పాల్ గారు అంతలా ఎత్తేస్తుంటే యేసుకి నిచ్చెనేసి మేకులు కొట్టుకుంటూ, అబ్బా! అంత అద్భుత కార్యాలేమున్నాయా? కనీసం కొన్నైనా చూద్దామని చూస్తే ఇవి ఎందుకు పనికిరానివి. యేసు చేసిన అద్భుత కార్యాలు ఎలా ఉన్నాయంటే, ఏనుగు తుమ్ము తుస్ తుస్ తుస్‌లా ఉన్నాయి. ఆ ఏనుగు తుమ్ము తుస్ 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 కథేంటంటే, అనగనగా ఒక ఊళ్ళో ఒక తాతగారు పిల్లలకి కథలు, కబుర్లు చెప్తున్నారట. అనుకోకుండా ఆయనకి తుమ్మొచ్చి హాచ్ అని గట్టిగా తుమ్మాట. ఆ తాతగారు చాలా పెద్ద శబ్దం చేస్తూ తుమ్మాట. తుమ్ము అది విన్న ఓ మనవడికి చాలా ఆశ్చర్యం వేసిందిట. తాతగారి తుమ్మే ఇంత పెద్ద శబ్దం వస్తే ఒకవేళ ఏనుగు తుమ్మితే ఎంత పెద్ద శబ్దం వస్తుంది అని ఒక ఆలోచన వచ్చిందిట. ఆ ఆలోచన వచ్చింది. అతన్ని ఇంక నించోనివ్వలేదు, కూర్చోనివ్వలేదట. ఏనుగు శరీరం అంత పెద్దది కదా, తుమ్మితే ఎంత పెద్ద శబ్దం వస్తుంది, భూకంపాలొస్తాయా, ఉరుములు ఉరుముతాయా, పిడుగులు పడతాయా అని తెగ ఆలోచించడం మొదలుపెట్టాట. తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని అడిగేట, గురువుల్ని అడిగేట, పుస్తకాలు చదివేట. లాభం లేదు, ఎలాగైనా ఏనుగు తుమ్మినప్పుడు విని తీరాల్సిందే అని ఒక నిశ్చయానికి వచ్చాట. ఉండేది అటవీ ప్రాంతమే కాబట్టి ఏనుగు కనిపించినప్పుడల్లా వెంటపడి తిరగడం మొదలుపెట్టాట. ఏనుగు ఎప్పుడు తుమ్ముతుందా విందామని. అలా రోజులు గడిచిపోయి ఆ ఆసక్తితోనే అతను పెరిగి పెద్దవాడయ్యాట. ఒకసారి ఆ శుభతరుణం రానే వచ్చిందిట. ఏనుగు తుమ్మిందిట. ఉరుము ఉరిమినట్లో పిడుగు పడినట్లో తుమ్ముతుంది అనుకుంటే హ, ఇదేంటి తుస్ 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 అంది. భూకంపం ఏమన్నా వస్తుందేమో, అడవి దద్దరిల్లుతుందేమో అని ఊహించుకుని పెరిగిన వాడికి ఆ ఏనుగు తుమ్ము ఎంతో నిరాశని కలిగించిందిట. ఈ పాస్టర్లు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ వ్యాపారం కోసం 2000 ఏళ్ల నుంచి యేసుని తెగ ఎలివేట్ చేసి, ఇవిగో అంత్య దినాలు, అవిగో వచ్చేస్తాడు, ఇదిగో పట్టుకుపోతాడు, అదిగో స్వర్గం అని చెప్పి అమాయకపు తెలివి తక్కువ జనాల్ని మోసం చేసి వాళ్ళని నిలువునా దోచుకుంటున్నారు. గొర్రెలారా తెలుసుకోండి, యేసు రెండో రాకడ ఎలాంటిదంటే ఏనుగు తుమ్ము తుస్ 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 అంతా. యేసు తనకున్న అద్భుత శక్తులను నిర్మాణాత్మకంగా సమాజ అభ్యున్నతి కోసం వాడకుండా పనికిమాలిన గారడీ విద్యలను ప్రదర్శించడానికి దుర్వినియోగం చేశాడు. ఒక శక్తిని సరిగ్గా ఉపయోగించలేనివాడు శుద్ధ తెలివి తక్కువవాడు. వాడు దేవుడెట్లా అయ్యాడు, మిమ్మల్ని స్వర్గానికి ఎట్లా తీసుకెళ్తాడు? గొర్రెలారా ఆలోచించుకోండి. మిత్రులారా, అది ఈ విషయం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.